నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఎగ్ బుర్జీ. ఎగ్ బుర్జీ కానీ స్పెషల్ ఏంటానా, నేనైతే మనకి ఎండాకాలంలో పుష్కలంగా దొరికే విటమిన్ సి ఎక్కువగా ఉండే చింత చిగురుతో చేసుకున్నానండి. చింత చిగురు అనగానే ఈ కాంబినేషన్ ఏంటా అని చూస్తున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. చింత చిగురు దొరికే సీజన్లో మీరైతే చింత చిగురుతో ఇలాగే ట్రై చేస్తూ ఉంటారు. పప్పు కూడా వద్దంటారు, చింత చిగురు అంతా సూపర్గా ఉంటుంది. చింత చిగురు అనగానే మనకి రొయ్యలు అలాగే మటన్ వాటిల్లో వేస్తాం కదా, అలాగే ఈ గుడ్డు కూరలో కూడా వేసి చూడండి, సూపర్ కాంబినేషన్ అనమాట. ఈరోజైతే ఇక్కడ చింత చిగురు అలాగే కోడిగుడ్డుతో కర్రీ అండి. కర్రీ అంటే ఫ్రై లాగానే, ఎగ్ బుర్జీ అంటాం కదా మనం, అలాగే చింత చిగురుతో చేసే ఎగ్ బుర్జీ. ఇప్పుడు మరి ఇక్కడ నేను చింత చిగురు అయితే 1 కప్పు వరకు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఎగ్స్ 3, అలాగే ఉల్లిపాయలు వచ్చేసి పెద్దవి ఇంత సైజువి 2 తీసుకొని 2 పచ్చిమిరపకాయలు మంటగా ఉన్నవి తీసుకున్నాను. అలాగే తాలింపు గింజలు, దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు. మరి ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ అంతా హీట్ అయ్యాక తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు మొత్తం వేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు గింజలంతా వేగిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు ఇప్పుడే వేయట్లేదండి, ఉల్లిపాయలంతా వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. ఇక్కడ ఉల్లిపాయలంతా సాఫ్ట్ కలర్కి వచ్చి వేగిపోవాలి. మూత పెట్టేసి ఉంచుతున్నాను. 3 నుంచి 5 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇక్కడ మనకి 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చేసింది. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను 1 స్పూన్ వరకు. పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే లోపల చింత చిగురులో ఏమన్నా కాడలు ఉంటే కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ముదురు ఆకు వచ్చినా కూడా పక్కన పెట్టేసుకుంటే మనకి లేత చిగురు అయితేనే టేస్ట్ ఉంటుందండి. ముదురు ఆకు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి కాడలు మాత్రం పక్కన పెట్టేస్తున్నాను. లేతగా ఉన్న కాడలు కూడా ఉంచేస్తున్నానండి. ఇక్కడ పప్పుకు చేసినట్టుగా ఆకు మెత్తగా కూడా చేయవసరం లేదు ఎగ్ బుర్జీకి. చూసారు కదా, మొత్తం ఆకు అన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకంతా తాలింపులో వేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది అనుకున్నప్పుడే నేను క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఇందులోకి వేస్తున్నాను. మీకు చింత చిగురు దొరికే సీజన్లో చికెన్తో కానీ మటన్తో కానీ రొయ్యలతో కానీ చేసుకోవచ్చు, ఇలాగే కోడిగుడ్డుతో కూడా చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీగా కూడా సూపర్గా ఉంటుంది. ఇలా చింత చిగురుతో కోడిగుడ్లు ఉడకబెట్టుకొని చక్కగా ఇందులోనే గ్రేవీగా చేసుకొని అందులో బాయిల్డ్ ఎగ్స్ కలుపుకున్నప్పుడు కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే చింత చిగురు మొత్తం వేసేసి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. చింత చిగురుని మీరు కోడిగుడ్లు అంతా వేగినాకైనా కూడా వేసుకోవచ్చు. అంటే కోడిగుడ్డు పొరుటంతా వేగినాక చివరిలో వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకున్నా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ముందుగా వేసేసుకున్నాను. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచుతున్నాను. చింత చిగురు వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, లేత చిగురుగానే ఉంటుంది కాబట్టి. మూత తీస్తున్నానండి. ఇక్కడ నేను చింత చిగురు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్డు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఒకసారిగా కదిలించకుండా మూత పెట్టేసి ఉంచుతున్నాను.
మూత వేస్తున్నాను ఇక్కడ 2-3 నిమిషాలకి. చూడండి మొత్తం డ్రై అయిపోయినట్లుగా అయినప్పుడు అంతా ఇలా మొత్తం కూడా కదిలించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడే ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మొత్తం ఫ్రై అయిపోయినప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, గరం మసాలా, దీంతో పాటుగా కారం, పచ్చిమిరపకాయలు కొంచెమే వేసాను కాబట్టి కారం కూడా నేను 1 స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను. చూడండి చింత చిగురు ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చపాతీ పుల్కాలతో పాటు రైస్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి ఇదైతే. మొత్తం ఎగ్ అంతా ఫ్రై అయిపోయింది అనుకున్నాక మసాలాలన్నీ పట్టినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.